హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్. నేనైతే మాత్రం ఈరోజు పాతకాలం పద్ధతిలో చేసి ఒక రోటి పచ్చడి చూపిస్తాను. అసలు ఎంత బాగుంటుందంటే నోటికి కమ్మగా ఉంటుంది. అసలు వేడివేడి అన్నంలో చట్నీ వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉంటుంది. అస్సలు ఇంకా మాటలో చెప్పలేమండి, అంత బాగుంటుంది. అసలు ఈ చట్నీ ఎంత ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేయొచ్చు తెలుసా. ఎక్కువ హంగామా లేకుండా తక్కువ ఆయిల్తో చాలా అంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. ఒక్కసారి మీరు టేస్ట్ చూసారంటే అస్సలు వదలరండి. ఏవైనా కానీ పాతకాలం వంటలే నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి కదా. మరి మీరు కూడా ఇంత మంచి టేస్టీ చట్నీ మిస్ అవ్వకూడదు కదా. మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా వీడియో చూసి ఎలా ప్రిపేర్ చేస్తారో వెంటనే ప్రిపేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చట్నీకి కారానికి సరిపడా పచ్చిమిర్చి ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి. నేను టీ స్పూన్తో యాడ్ చేశాను, అందుకే 2 సార్లు యాడ్ చేశానండి. టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది కదా. ఫస్ట్ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి టమాటాల్లో చట్నీ చాలా బాగుంటుంది కదా. మార్కెట్లో పచ్చి టమాటాలు తెచ్చాను, కానీ 2-3 డేస్ అయ్యేపాటికి ఇవి దూరగా పండిపోయాయి అన్నమాట. పర్లేదు, అయినా కూడా బాగుంటుందని చెప్పేసి ఇలా చట్నీ చేస్తున్నాం. పచ్చి టమాటాల చట్నీ అంటే నాకు చాలా ఇష్టం. ఒక 4 టమాటాలు వేసేసుకున్నాం. ఇలా మిక్స్ చేసేసుకున్నాం. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో మగ్గించేసుకుందాం. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకుంటే టమాటాలు బాగా టేస్ట్ ఉంటాయి. మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి మగ్గించేసుకుందాం. టమాటాలు బాగా మెత్తబడ్డాయి కదా. ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు పల్లీలు వేయించిని వేసుకుంటున్నాను, లేదా ముందే అయినా వేయించి చేసుకోవచ్చు. టేస్ట్ కోసం వేస్తున్నాను అంతే అండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి. వీటితో పాటు ముఖ్యంగా వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసేసుకోండి. వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చట్నీ. అస్సలు యాక్చువల్గా ఈ చట్నీ మా పెద్దమ్మ చిన్నప్పుడు పచ్చి టమాటాలతో ఇలా చేసేదండి. ఎంత కమ్మగా ఉంటుందో అసలు. వేడివేడి అన్నంలో పెట్టుకొని చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అసలు. మూత పెట్టేసి ఒక్క 1/2 నిమిషం పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. అన్నీ బాగా మగ్గిపోయాయి చూడండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకుందాము. అన్నీ చల్లారాయి కదా. ఇప్పుడు మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మరీ మెత్తగా కాకుండా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుందాము. పల్స్ మోడ్లో ఇచ్చారనుకోండి రోట్లో నూరినట్లుగా ఉంటుంది పచ్చడి. పచ్చడి అయితే గుమ్మగుమ్మలాడిపోతుంది అసలు. వాటర్ ఏమీ వేయకుండా ఇలా గ్రైండ్ చేసేసుకోండి. రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి కూడా చాలా బాగుంటుంది తెలుసా. ఇప్పుడు దీనిపైన ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇలా పైన కలిపేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. అన్నంలో తినేటప్పుడు సూపర్ టేస్టీగా ఉంటాయి తెలుసా. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే పచ్చి టమోటాల చట్నీ రెడీ అయిపోయింది. చూడ్డానికి భలే ఉంది కదా. టేస్ట్ అయితే ఇంకా ఒక్కసారి తింటే మీరే చెప్తారండి ఎంత బాగుందని. పాతకాలంలో అమ్మమ్మలు చేసేటువంటి చట్నీ అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఇంకా పచ్చిగా ఉంటే టమాటాలు ఇంకా బాగుంటుంది. దూరగా ఉన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది తెలుసా. ఈ టమాటా చట్నీ అంటే నాకు చాలా చాలా ఇష్టము. మరి మీలో ఎంతమందికి ఈ చట్నీ తెలుసో కమెంట్ రూపంలో షేర్ చేయండి. మరి నచ్చిందా వీడియో? నచ్చినట్లయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ప్రిపేర్ చేసి ఎలా ఉందో కమెంట్ రూపంలో షేర్ చేయండి. వీడియో నచ్చింది కదూ, లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి. హైప్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.